అమృతకాలం సూర్యోదయానికి 96 నిమిషాల ముందు వస్తుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మనిషి కర్తవ్యం. బ్రహ్మముహూర్త కాలాన్ని పాటించడం అలవాటు చేసుకుని చూడండి. జరిగే అద్భుతాల్ని మీరు కూడా నమ్మలేరు. ఊహించని విజయాల్ని అందుకుంటారు. మీరు కోరుకున్న లేదా మీరున్న రంగంలో మంచి నైపుణ్యాల్ని సొంతం చేసుకుంటారు. నేలలో పాతిన విత్తనాలు మట్టి పొరల్ని చీల్చుకొని మొలకెత్తి వికసించిన తీరులోనే బ్రహ్మముహూర్త కాలంలో మీరు చేసే ప్రతి పని వికసించి ఫలిస్తుంది. అందుకే ఈ సమయాన్ని సృష్టికర్త సమయం అని పిలుస్తారు. ఈ ప్రస్తావన మిమ్మల్ని మైమర్పించడానికో భ్రాంతిలో పడేయడానికో చెప్పబోవడం లేదు. ప్రాచీన విజ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెంటినీ ప్రమాణంగా తీసుకొని నిరూపించబడ్డ మహత్తరమైన సంగతినే మీ ముందుంచుతున్నాం. ఈ వీడియోలో ఆ విశేషాలు మీకోసం. బ్రహ్మముహూర్తానికి భారతీయ సనాతన ధర్మ గ్రంథాల్లో, వేద పురాణ ఇతిహాసాల్లో, ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. మనుస్మృతిలో బ్రహ్మముహూర్తే బుద్ధ్యేత ధర్మార్థో